మీరు ఏ పుస్తకం చదవాలని నిర్ణయించుకోవాలి అంటే పుస్తకం ఎవరో చదివింది నువ్వు చదవద్దు, ఎవరో చెప్పిన లిస్టుని నువ్వు ఫాలో అవ్వద్దు. ఆకలి రాఘవేంద్ర గారికి 5 పుస్తకాలు చెబితే 5 పుస్తకాలు అర్జెంటుగా చదివేయకు. మరి ఏంటి అంటే 3 పారామీటర్స్ పెట్టుకో. ఒకటి, అసలు నేను ఎందుకు పుస్తకాలు చదవాలి, అసలు నేను ఎందుకు పుస్తకాలు చదవాలి, దానికి ఆన్సర్ రాసుకో, ఒక లైనే రాయి. 2, నేను ఈ పుస్తకం చదువుతుంటే ఏం పొందుతాను, ఏ పుస్తకం చదువుతానో ఆ పుస్తకం. 3, ఈ పుస్తకం నేను చదవడం వల్ల పొందేది నా జీవితానికి కూడా, నా వృత్తికి కూడా, నా యొక్క ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుందా. ఎదుగుదల అనేది మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు, సాంఘికం కావచ్చు, ఆర్థికం కావచ్చు, రాజకీయం కావచ్చు.